వైసీపీ టీడీపీ దొందేనని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. గత 10 ఏళ్లలో ఆ రెండు పార్టీల పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదన్నారు. విజయవాడలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు నేతలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. పార్టీలోకి తాను రావాలని కేడర్ కోరుతుందని, వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటికి 1,00,000 కోట్లు అప్పు ఉందన్నారు. చంద్రబాబు 2 లక్షల కోట్లు అప్పు చేస్తే ప్రస్తుతం సీఎం జగన్ 3 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారని మండిపడ్డారు. కార్పొరేషన్ రుణాలు, ఇతర బకాయిలు అన్ని కలిపితే 10 లక్షల కోట్ల భారం రాష్ట్రంపై ఉందని వివరించారు. ఇంత అప్పు చేసినా రాష్ట్ర అభివృద్ధి జరిగిందా అని భూతద్దంలో వెతికినా కనిపించట్లేదని విమర్శించారు. రాష్ట్రానికి రాజధాని ఉందా? విజయవాడలో కనీసం ఒక మెట్రో అయినా ఉందా? ఈ 10 ఏళ్లలో కనీసం 10 పెద్ద పరిశ్రమలైనా వచ్చాయా అని ప్రశ్నించారు. రోడ్లు వేసుకోవడానికి కూడా నిధులు లేని పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. దేనికి డబ్బు లేదు, అభివృద్ధి జరగడం లేదన్న షర్మిల దళితులపై దాడులు మాత్రం 100కు 100% పెరిగాయని ఎద్దేవా చేశారు. ఎక్కడ చూసినా మైనింగ్, ఇసుక మాఫియానే వైసీపీలో దాచుకోవడమే ముఖ్యమైన వ్యవహారమైందని విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు రావడంతో పాటు పన్ను రాయితీలు లభిస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయని షర్మిల అన్నారు. దాన్ని తీసుకురావడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. హోదా కోసం చంద్రబాబు ఎప్పుడైనా ఉద్యమం చేశారా అన్న షర్మిల, ఉద్యమించే వాళ్లను చంద్రబాబు జైల్లో పెట్టారని ఆరోపించారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు కూడా చేశారు. సీఎం అయిన తర్వాత ఒక్కసారైనా ఆయన నిజమైన ఉద్యమం చేశారని ప్రశ్నించారు. స్వలాభం కోసం చంద్రబాబు, జగన్ ఇద్దరు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రానికి నేడు ప్రత్యేక హోదా కాదు కదా, ప్యాకేజీ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపం జగన్, చంద్రబాబులదేనన్నారు షర్మిల. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీకి ఆ రెండు పార్టీలు ఎందుకు సహకరిస్తున్నాయి అని ప్రశ్నించారు. బయటికి విభేదిస్తున్నట్టు కనిపిస్తూనే మద్దతు ఇస్తున్నాయని మండిపడ్డారు. మణిపూర్లో క్రైస్తవులపై దాడులు జరిగితే ఆ మతానికి చెందిన వ్యక్తిగా జగన్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. రాజశేఖర రెడ్డి ఆశయాలు కాంగ్రెస్తోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిని చంద్రబాబు పూర్తి చేయలేదు. జగన్ 3 రాజధానులని చెప్పి ఒక్కటి చేయలేదు. రాజధాని ఏదంటే ఇప్పుడు ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నామన్నారు షర్మిల. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలు పనులు చాలా వరకు పూర్తయ్యాయని, ఇప్పుడు రాష్ట్రంలో రైతుల ఖర్చులు 10 పెరిగాయన్నారు. అప్పు లేని రైతు ఉన్నారా? ఆత్మహత్యలు చేసుకుంటున్న ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తామన్న బీజేపీ హామీ ఏమైందని ప్రశ్నించారు. 22 మంది వైసీపీ ఎంపీలు, 3 టీడీపీ ఎంపీలు కేంద్రంలోని బీజేపీ చేతుల్లో ఉన్నారని, ఆ పార్టీ ఏం చెబితే అది చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆళ్లకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా, ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడం. ఇంతకంటే ఏం జరిగింది? 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. స్పెషల్ స్టేటస్ గురించి, స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే, ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, రాయితీలు, ఇన్సెంటివ్స్ వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ 10 సంవత్సరాలైనా స్పెషల్ స్టేటస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు అనడం కంటే పాలకులు తేలేకపోయారు అనడము కరెక్ట్. ఉత్తరాఖండ్ లో స్పెషల్ స్టేటస్ వస్తే 2,000 కోట్ల పరిశ్రమల స్థాపన జరిగింది. దాంతో ఉద్యోగ అవకాశాలు 500% పెరిగాయి. హిమాచల్ ప్రదేశ్ లో స్పెషల్ స్టేటస్ వాళ్ళకి ఇస్తే 10,000 పరిశ్రమల స్థాపన జరిగాయి. మరి మనకుందా స్పెషల్ స్టేటస్? ఎందుకు లేదు స్పెషల్ స్టేటస్? ఎందుకంటే పాలకులు స్పెషల్ స్టేటస్ తేవడంలో విఫలమయ్యారు, వాళ్లకు చేత కాలేదు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాల కోసం ఇవ్వాలి అంటే బీజేపీ పార్టీ ఏమంది? 10 సంవత్సరాలు ఇవ్వాలి అని ఎలక్షన్లలో ఊదరగొట్టారు. 10 సంవత్సరాలు ఇస్తాము మేము అధికారంలోకి వస్తే అని. ఇక చంద్రబాబు గారు అయితే 15 సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడాడు. ఇదే చెప్పాడు, 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి, అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా
అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ నాయకులు. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు. చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు. కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 సీట్స్ లో కంటెస్ట్ చేస్తుంది. మొత్తం అన్ని ఎంపీ సీట్స్ లో కూడా కంటెస్ట్ చేస్తుంది. ఈ అప్లికేషన్స్ ఓపెన్ కావడం 24వ తేదీ మణికం ఠాగూర్ గారు ఫస్ట్ అప్లికేషన్ 24వ తేదీ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. ఇప్పటి నుంచి పార్టీ బాధ్యతలన్నా కూడా వారు స్వీకరిస్తారు. అదేవిధంగా ఈ యొక్క సమావేశాన్ని కూడా అధ్యక్ష స్థానంలో కూర్చుని వారిని మరి నడిపించవలసిందిగా మనందరి తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ.